తీవ్ర మానసిక వేదనతో ఇటు నిద్రలేక హరిబాబు ఆరోగ్యం క్షీణించింది. తీవ్ర తలనొప్పితో ఇటు అనారోగ్యానికి గురైనట్లు గుర్తించారు. ఇటు హరిబాబు అనారోగ్యానికి గురైనా కూడా అన్ని పరీక్షలు చేసిన తర్వాత ఇటు డాక్టర్స్ తన ఆరోగ్య పరిస్థితి, తన ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదని ఇటు డాక్టర్లు తేల్చి చెప్పారు. ఇటు మళ్ళీ జగిత్యాల జైలుకి నిన్న సాయంత్రం హరిబాబును తరలించారు. దాదాపు 10 గంటల పాటు ఇటు ఆసుపత్రి వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొనుంది. మరోపక్కన ఇటు హరిబాబు తనకి ఏ శిక్ష విధిస్తారో అని భయపడుతున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ఉదయం ఒకసారి చూస్తే కనుక నిన్న ఉదయం 2 రోజులు హరిబాబు జైల్లో ఉన్న 2 రోజులు ఇటు తీవ్రమైన ఒక తలనొప్పితో బాధపడుతున్నాడు. ఒక 2 రోజులు తలనొప్పితో బాధపడిన తర్వాత ఇటు వాంతులు, విరోచనాలు, ఒక రకంగా తీవ్రమైన స్ట్రెస్కి, అంటే ఇటు తనని తను ప్రశ్నించుకున్నాడా జైల్లో కూర్చొని, అసలు ఎందుకు చేశా, ఏం జరిగింది, లేకపోతే ఎలాంటి శిక్ష పడబోతుంది, బయటికి వెళ్తే నా పరిస్థితి ఏంటి, ఒకవేళ బెయిల్ తీసుకొని బయటికి వెళ్తే ఇటు పబ్లిక్ నన్ను ఎలా చూస్తారు, ఫ్యాన్స్ కానీ నన్ను కొట్టి చంపే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశం ఉందా, దీనికి ఇంతగా రెస్పాన్స్ వస్తుందని ఇటు 2 తెలుగు రాష్ట్రాల నుంచి నన్ను ఇంతగా ద్వేషిస్తారు అని మొత్తానికైతే హరిబాబు ఎక్స్పెక్ట్ చేయలేదేమో.